హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఆల్మోస్ట్ ఒక నెల తర్వాత ఒక వీడియో, ఒక రివ్యూ, లాస్ట్ వీడియో కూడా ప్రసన్న వదనం ఒక షార్ట్లా చేస్తున్నాం మన ఛానల్లో. అది ఏకంగా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది భయ్య. అంత గ్యాప్ వచ్చింది థియేటర్లో సినిమాలకి, మన ఛానల్లో వీడియోకి. సో వెల్కమ్ అగైన్ టు ద రివ్యూ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. విశ్వక్సేన్, అంజలి, రాధిక, నేహా శెట్టి వీళ్ళు మేజర్ రోల్స్ చేశారు భయ్య సినిమాలో. సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే, మన బాలయ్య బాబు విశ్వక్సేన్తో అన్నారంట, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్లా ఉంది సినిమా అని. నాకైతే న్యూగా ఏం అనిపించలేదు భయ్య. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నీరసం వచ్చేసింది నిజానికి. ఈ మధ్యకాలంలో మనం చాలానే సినిమాలు ర్యాగ్స్ టు రిచెస్ అవుతున్న సినిమాలు చాలానే చూసాం. లేటెస్ట్గా చెప్పుకోవాలంటే కేజీఎఫ్ ఆర్ పుష్ప కూడా అవే కోవలోకి వస్తాయి. ఇది కూడా అదే పందా సినిమా. అలా సిమిలర్ అండ్ సేమ్ స్టోరీ లైన్ తీసుకున్నప్పుడు నరేషన్ వైజ్ ఒక పంచ్ ఉండాలి, లేదా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్, లేదా పేసీగా ఉండాలి. కానీ దాట్ ఈస్ ఆల్ మిస్సింగ్. నరేషన్ వైజ్ చాలా స్లో అండ్ యూని డైరెక్షనల్గా ఉంటుంది. హీరో కంటే మేజర్గా ఒక ఛాలెంజ్ అంటూ ఏమీ ఉండదు. గోదావరి, ఆ దగ్గరలో ఉన్న లంక ప్రాంతాలని బాగా చూపించామన్నారు, కానీ నాకు కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఏం అనిపించలేదు భయ. అలాగే విశ్వక్సేన్ కష్టం ఉంది, ఎండల్లో పనిచేసాం, అది చేసాం, ఇది చేసాను. నో, ఫర్ మీ దే వాజ్ అ డిస్కనెక్ట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ. సో ఆ డిస్కనెక్ట్ అనేది సినిమా అంతా క్యారీ అయింది. టు యాడ్ ఆన్ టు దాట్, సెకండ్ హాఫ్లో కొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి భయ్య. నిజానికి ఎప్పుడైనా సరే సెకండ్ హాఫ్లో మనం ఒక క్యారెక్టర్ని ఐదర్ ఫ్లాష్ బ్యాక్లో కానీ ప్రెజెంట్లో కానీ తీసుకొస్తే అది మూవీకి ఒక పుష్ ఇవ్వాలి. బట్ దాట్ డెంట్ హ్యాపన్. సాయి కుమార్ గారిది ఒక క్యామియో ఉంది, దాట్ డెంట్ గివ్ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ ఫర్ మీ. ఎలా అయితే డిస్కనెక్ట్ సినిమా ఫస్ట్ నుంచి ఉందో, సాయి కుమార్ గారి క్యారెక్టర్ వచ్చేలాగా కూడా అలాగే ఉంటుంది. సో నాకు అర్థమైంది అయితే, దానివల్ల మూవీకి పెద్ద పుష్ అయితే రాలేదు భయ్య. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ సినిమా చూడడం వల్ల నాకు బాగా అనిపించింది, లేదా మన లాంటి మూవీ లవర్స్ అందరికీ బాగా అనిపించేది ఏంటంటే, ఆల్మోస్ట్ ఒక 2 నెలల తర్వాత ఒక హౌస్ఫుల్ థియేటర్లో తెలుగు సినిమా చూశాను భయ్య. నా లెక్కలో అదే పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసేస్తున్నారని ఈ న్యూస్లు అన్నిటి మధ్యలో దిస్ ఈజ్ సమ్ గుడ్ న్యూస్. ఇంకా యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, విశ్వక్సేన్ ఒక రకంగా చెప్పాలంటే, విశ్వక్సేన్ యాక్టింగ్ ఒక రకమైన మొనాటనీ వచ్చేస్తుంది భయ్య. గామిని పక్కకు తీసి పెట్టేస్తే హీ హెస్ గాన్ ఇన్ టు హిస్ కంఫర్ట్ జోన్. ఇలాగే కనుక కంటిన్యూ అయితే ఫ్యూచర్లో డెఫినెట్గా విశ్వక్సేన్కి ఎఫెక్ట్ ఉంటుంది భయ్య. సో హీ హ్యాస్ టు ట్రై డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ హోప్ హీ విల్. రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే, అంజలి డిడ్ ఎ బోల్డ్ రోల్ విచ్ యాక్చువల్లీ అంటే తన నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయమది, బట్ షీ డిడ్ దాట్. కానీ మనకు అక్కడక్కడ రంగస్థలంలో అనసూయ క్యారెక్టర్ ఛాయలు కనిపిస్తాయి. మన హీరోది బాగా రూత్లెస్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ క్యారెక్టర్ భయ్య. అలాంటి వాడికి ఖచ్చితంగా స్ట్రాంగ్ విలన్స్ ఉండాలి. కానీ కాస్టింగ్ వైజ్ ఆ చాయిసెస్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. దట్స్ యాక్చువల్లీ సార్ట్ ఆఫ్ అ లాస్ట్ ఆపర్చునిటీ. కొంచెం స్ట్రాంగ్ విలన్స్ని పెట్టుంటే బాగా వర్కౌట్ అయ్యేదేమో. అండ్ ఇంకా హీరోయిన్ మన నేహా శెట్టికి అయితే పెద్ద క్యారెక్టర్స్కి అంత స్కోప్ లేదు. షీఈ్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్. వీడు మంచోడా కాదా, అసలు ఎందుకు చేస్తున్నాడు ఇలా. సో డైలమానే క్యారీ చేస్తూ ఉంటుంది సినిమా మేజర్ పార్ట్ మొత్తం. ఇంకా టెక్నీషియన్స్ అంటే, ఫైట్స్ కొన్ని చోట్ల బాగున్నాయి, ఫైటింగ్ కొరియోగ్రఫీ బాగుంది. ఐ నో లారీ ఫైట్ని చాలామంది ఖైదీతో కంపేర్ చేస్తున్నారు. నో, డోంట్ కంపేర్, బట్ ఇట్ ఈస్ నైస్. ఇట్స్ ఫైట్ డిజైన్ బాగానే ఉంది. కొరియోగ్రఫీ నాకైతే ఏమీ అనిపించలేదు. మ్యూజిక్ అయితే ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ అప్ టు ద మార్క్. యువన్ శంకర్ రాజా అన్న మ్యూజిక్, ఇలాంటి మ్యూజిక్ కొట్టాడేంటి అన్న ఫీలింగ్ వస్తుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత గొప్పగా ఏం లేదు భయ్య. మీరు సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? డూ షేర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.